పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి వై జంక్షన్ వద్ద గ్రానైట్ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లారీపై ఉన్న గ్రానైట్ రాయి క్యాబిన్ పైకి దూసుకెళ్లడంతో డ్రైవర్, క్లీనర్ అందులో ఇరుక్కుపోయారు. స్థానికులు, పోలీసులు ప్రొక్లైనర్ సాయంతో 3 గంటల పాటు కష్టపడి రాయిను పక్కకు తొలగించారు. డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడడం విశేషం. కరీంనగర్ నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అధిక లోడ్తో వెళ్తున్న వాహనాలపై చర్యలు తీసుకుంటామని ఆర్టీఏ అధికారులు తెలిపారు. తెల్లవారుజామున సుమారు 5:45కి ఈ కరీంనగర్ నుంచి కాకినాడ పోర్టుకి వెళ్తున్నటువంటి పెద్ద రాళ్ళు సుమారుగా ఒక్కొక్కటి 20 నుంచి 30 టన్నుల రాళ్ళు వేసి వస్తుంటే అది అదుపు తప్పి ఈ తేతల గ్రామం దగ్గర రోడ్డు పక్కన పడ్డం. ఆ యొక్క ప్రమాదంలో డ్రైవరు కంటే దుర్గారావు, అట్లాగే క్లీనర్ కన్నీదల చిన్నారావు ఇద్దరు కూడా క్యాబిన్లో ఇరికిపోయారు. సుమారుగా 2.5 గంటల వాళ్ళని కష్టపడి బయట తీయడం జరిగింది. అదేవిధంగా 2 ప్రొక్లైనర్లు తెప్పించి ఆ క్రెయిన్స్తో కూడా బాగా కష్టపడి చేయడం వల్ల సుమారు 2.5 గంటల ప్రాంతం కష్టపడినందుకు వాళ్ళిద్దరూ కూడా ప్రాణాపాయాన్ని తప్పుకున్నారు. చాలా ప్రమాదకరమైనటువంటి ఆల్రెడీ ఇటువంటి కేసెస్ మీద మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఉక్కుపాదంతో అన్ని వేళలా నిఘా పెట్టి ఉన్నారు. ప్రతి బోర్డర్లో చెక్ పోస్టుల్లో కూడా చెక్ చేసిన తర్వాతే వాహనాలు వదలాలని పెట్టారు. దీని మీద ఈ ఓనర్ మీద మేము కోర్టుకి పెట్టి ప్రాసిక్యూషన్ చేస్తాము, ప్రాణాపాయం లేకున్నప్పటికీ. బట్ అధిక బరువు ఉన్నటువంటి ఈ రాళ్ళు 2 కూడా సుమారు 45 నుంచి 50 టన్నులు ఉంటాయని వాల్యూని బట్టి చూస్తే 49 టన్నులు, ఒక 20 టన్నులు.